ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. మంత్రులకు శాఖల కేటాయింపులో భాగంగా భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖను కేటాయించారు. శాసనసభ వాయిదా పడిన తర్వాత సచివాలయానికి వెళ్లిన డిప్యూటీ సీఎంకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆర్థిక శాఖ కార్యదర్శులు అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలు వంటి కీలక అంశాలపై అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆదాయం, వ్యయం, కలిగిన ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. అందుకు సంబంధించిన అంశాలపై కూడా భట్టి విక్రమార్క అధికారులతో చర్చించారు. మన దగ్గర ఫీల్డ్ లెవెల్ యాక్టివిటీ ఉంటుంది, హెచ్ఓడి యాక్టివిటీ ఉంటుంది, బట్ చాలా యాక్టివిటీ 1500 మంది 1600 స్టాఫ్ ఫీల్డ్ డిపార్ట్మెంట్ మరియు ఎనర్జీ శాఖ మంత్రులు శ్రీ మల్లు భట్టి విక్రమార్కకి స్వాగతం, సుస్వాగతం. సార్, we welcome you introduction session on behalf of the finance and planning department, sir. So today what we are going to do quickly, sir, we'll start with a thorough variety vari hoda ekka pandistunnaru adi work quick ga తెలియజేస్తారు సార్. స్టేట్ ఫైనాన్సెస్ గురించి ప్రెజెంటేషన్ ఉంది సార్. బ్రీఫింగ్ అంతా కూడా ఇస్తారు. డిపార్ట్మెంట్ జరుగుతున్న కార్యక్రమాలకి స్టాఫ్ ఎలా ఉన్నారు వాటి కూడా బ్రీఫింగ్ కూడా జరుగుతుంది సార్. సో ఫైనాన్స్ ఇస్ అన్లైక్ అదర్ డిపార్ట్మెంట్ సార్. ఇంకోసం చెప్పంటే